స్కూటీలు రాలే కానీ కాంగ్రెస్ లో లూటీ చాలు అయింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి ట్యాక్స్ అట, రేవంత్ రెడ్డి ట్యాక్స్ అట, భట్టి గారి ట్యాక్స్ అట, బి ట్యాక్స్, ఆర్ ట్యాక్స్, యూ ట్యాక్స్, బ్రూ ట్యాక్స్. బ్రూ కాఫీ తెలుసు మనకు, ఇప్పుడు బ్రూ ట్యాక్స్ మొదలైంది కొత్తది, బ్రూ ట్యాక్స్. ఆ ట్యాక్సులు మొదలైన మూడు ఎందుకంటే ఢిల్లీకి పంపాలి కదా సంచులు, కాబట్టి 3 రకాల పన్నులు సామంతరాజులు కప్పం కట్టాలి కాబట్టి ఢిల్లీకి, అవి చాలని. ఇంకో దిక్కు మీరందరూ గ్రాడ్యుయేట్ చదువుకున్న పిల్లలు, కొంతమంది ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది నిరుద్యోగులు ఉన్నారు, కొంతమంది పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది వ్యవసాయం చేస్తున్న వాళ్ళు ఉన్నారు. నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి గారు? 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా మొదటి సంవత్సరంలో అన్నాడు. నేను వచ్చిన మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను. నాకు తెలిసి, నాకున్న పరిజ్ఞానం మేరకు, నేను కూడా 18 ఏళ్ళు అయింది రాజకీయాల్లోకి వచ్చి, ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యి కూడా దాదాపు 16 ఏళ్ళు అయింది. నాకు తెలిసిన పరిజ్ఞానం మేరకు ఒక ఉద్యోగం ప్రభుత్వంలో ఇవ్వాలి అంటే ముందు నోటిఫికేషన్ ఇవ్వాలి, తర్వాత రిటర్న్ టెస్ట్ పెట్టాలి, మూడవది అవసరమైతే ఇంటర్వ్యూ పెట్టాలి, పెట్టి తర్వాత ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి అపాయింట్మెంట్ లెటర్లు ఇవ్వాలి. రేవంత్ రెడ్డి గారు ఎంత గొప్పోడంటే రిటర్న్ టెస్ట్ ఇప్పటివరకు ఒకటి కాలే. నోటిఫికేషన్ వచ్చిందా? ఒకటన్నా ఒక్క నోటిఫికేషన్ అన్న వచ్చిందా? రాలే. రిటర్న్ టెస్ట్ కాలే, ఇంటర్వ్యూ అంతకంటే కాలే. కానీ 30,000 ఉద్యోగాలు ఇచ్చేసినారు. అంటే పెళ్లి కాలే, సంసారం చేయలే, పిల్లలు మాత్రం పుట్టిరు. ఇదెట్లా? ఇంతకంటే పెద్ద మాయా ప్రపంచం ఏదైనా ఉంటుందా? ఇంతకంటే పెద్ద విద్య ఏదైనా ఉంటుందా? అబ్బర కదబ్బరా చూ మంతారు అన్నాడు రేవంత్ రెడ్డి, 30,000 ఉద్యోగాలు వచ్చేసినాయి. అంటే మనం పిచ్చోళ్ళమా? మన విద్యావంతులం కాదా? మనకు తెలియదా? ఇదివరకు పరీక్షలు రాయలేదా? మరి రేవంత్ రెడ్డి ఎప్పుడైనా కాలేజీకి పోయిండో లేదో, పరీక్షలు రాసిండో లేదో, రాస్తే కూడా కాపీ కొట్టి రాసిండో లేదో, నిజంగా రాసిండో నాకు తెలియదు. కానీ నేనైతే 2 మాస్టర్ డిగ్రీలు చేసిన, 2 పీజీలు చేసిన, నిజాం కాలేజీలో చదువుకున్నా. నాకెన్నడూ చిటీలు పెట్టి రాసే అలవాటు కూడా లేదు, మంచిగా చదువుకొని పాస్ అయిన నేను. మరి ఆయన ఎట్లా పాస్ అయిండో ఏం చేసిండో నాకు ఎరకలేదు. కానీ ఇంత అన్యాయమా చెప్తే? అబద్ధాలు, ఇంత దారుణమైన అబద్ధాలు.